హాయ్ దిస్ ఈజ్ సుమా వెల్కమ్ టు మనోనేత్రం. టెక్నాలజీలు పెరగడంతో అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా శరీరానికి ఏమాత్రం శ్రమ లేకుండా అన్ని పనులు జరిగిపోతున్నాయి. ఈ కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. ఆడుతూ పాటు ఉండాల్సిన ఏజ్లో మానసిక సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. పాఠశాల స్థాయిలో విద్యార్థులు కూడా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయి. అంతేకాదు ఈ మధ్యకాలంలో టీనేజర్లు డిప్రెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలు విద్యార్థి యొక్క శక్తి స్థాయి, ఏకాగ్రత, విశ్వసనీయత, మానసిక సామర్థ్యం మరియు ఆశావాదంపై ప్రభావం చూపి వారి పనితీరుకు ఆటంకం కలిగిస్తున్నాయి. డిప్రెషన్కు తక్కువ గ్రేడ్ పాయింట్ యావరేజ్లకు సంబంధం ఉందని, అలాగే డిప్రెషన్ మరియు ఆందోళన రెండు కలిసి ఉండటం ఈ సంబంధాన్ని మరింత పెంచుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు విద్యార్థుల మనోభావాలను ప్రభావితం చేయొచ్చు. ఈ పరిస్థితులు భవిష్యత్తులో ఆందోళనలకు, నిరాశకు దారితీస్తాయి. మానసిక సమస్యలకు సంబంధించి ఎలాంటి చికిత్స తీసుకోవాలి, ఎలాంటి వారిలో ఈ సమస్యలు వస్తాయి వివరించేందుకు సైకాలజిస్ట్ పుష్పలత వలివేటి వైకే టీవీ స్టూడియోకి వచ్చారు. నేటి యువత ఎదుర్కొనే మానసిక సమస్యలు, పరిష్కారాలు ఏంటి, పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటో మేడం అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. అసలు ముందుగా చెప్పండి మేడం, విద్యార్థుల మానసిక ఆరోగ్యం అంటే ఏంటి? సో జనరల్గా మానసిక ఆరోగ్యం అనేది మనం అన్ని సందర్భాల్లోనూ అన్ని రకాల వ్యక్తులకి మాట్లాడతాం. పర్టికులర్గా ఇప్పుడు మనం స్టూడెంట్ విషయం తీసుకుంటే వాళ్ళ సైకలాజికల్ అంటే భావోద్వేగాలు కానివ్వండి, ఎమోషనల్ ఫీలింగ్స్, వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, క్లాస్లో ఇతరులతో వాళ్ళు సంబంధాలని ఎలా కొనసాగిస్తున్నారు, అది స్టూడెంట్స్తో అవ్వచ్చు, టీచర్స్తో అవ్వచ్చు, పీర్ గ్రూప్తో. సో వాళ్ళ సంబంధాలని ఎలా కొనసాగిస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన ఒత్తిడిని ఎలా అధిగమించగలుగుతున్నారు, అకాడమిక్స్లో ఎలా ప్రోగ్రెస్ అవ్వగలుగుతున్నారు. సో ఇవన్నీ కూడా మానసిక ఆరోగ్యం మీదే డిపెండ్ అయి ఉంటాయి. ఓకే మేడం, పాఠశాలలో మానసిక ఆరోగ్యం అంటే ఏంటి అసలు? సో పర్టికులర్గా మనం ఒక స్టూడెంట్ లైఫ్ చూస్తే మోస్ట్ ఆఫ్ ది డే వాళ్ళు స్కూల్లోనే స్పెండ్ చేస్తారు. సో స్కూల్లో ఉండే ఎన్వైరన్మెంట్ ఏంటి, మనుషులు ఎవరు ఉంటారు, ఎటువంటి వ్యక్తులతో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఒకటి బేసిక్గా టీచర్స్, రెండు వాళ్ళ క్లాస్మేట్స్ అంటే పేర్ గ్రూప్. సో వీళ్ళిద్దరితో వాళ్ళ సంబంధాలు ఎలా ఉన్నాయి, సో అక్కడ జరిగే సిచ్యువేషన్స్లో వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటూ వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ స్టడీస్లో ఎలా ప్రోగ్రెస్ అవుతున్నారు అనేది డెఫినెట్గా వాళ్ళ మెంటల్ హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది సరిగా ఉంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుంటాయి, వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు, సోషల్ ఇంటరాక్షన్స్ని బాగా మెయింటైన్ చేయగలుగుతారు. సో అకాడమిక్స్లో ప్రోగ్రెస్ అనేది సక్సెస్ వైపు వెళ్తుంది. అసలు విద్యార్థుల్లో కనిపించే సామాన్యమైన మానసిక లక్షణాలు ఏంటి మేడం? యూజువల్గా అంటే చాలా సర్వసాధారణంగా చూసేవి ఏంటంటే, ఈవెన్ ఈ రోజుల్లో మనం స్టూడెంట్స్ నోటి వింటూ కూడా వింటున్నాము, స్ట్రెస్ అనేది చెప్తూ ఉంటారు. సో ఆ స్ట్రెస్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది వీ హ్యావ్ టు డీల్ విత్. సో స్ట్రెస్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, వాళ్ళ లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది, లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు, పీర్ ప్రెషర్ ఉంటుంది. ఎస్పెషల్లీ టీనేజర్స్ పీర్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలా రకరకాల అంశాలు, ఒక పర్టికులర్ కండిషన్ అనేది కాదు, అది స్ట్రెస్ అవ్వచ్చు, యాంగ్జైటీ అవ్వచ్చు, లో సెల్ఫ్ ఎస్టీమ్ అవ్వచ్చు, లోన్లీనెస్ అవ్వచ్చు, పీర్ ప్రెషర్ అవ్వచ్చు, అకాడమిక్ ప్రెషర్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా వివిధ రకాలైన సమస్యలు మనం జనరల్గా చూసేవి. ఇప్పుడు ఒక విద్యార్థిలో ఒక సమస్య ఉందని ఉపాధ్యాయులు ఎలా తెలుసుకోవాలంటారు? సో జనరల్గా మనం టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, వాళ్ళు తరగతి గదిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ దృష్టి దేని మీద ఉంటుంది అంటే, ఈరోజు ఈ పర్టికులర్ అంశం ఒక పాఠం ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది పిల్లలకు వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి, లేదా దాని మీద ఒక అసెస్మెంట్, ఒక టెస్ట్ కండక్ట్ చేసుకోవాలి. సో ఇటువంటి అంశాల మీదే టీచర్ ఫోకస్ అనేది ఉంటుంది. కానీ ఒక చైల్డ్ క్లాస్లో ఉన్న ఒక చైల్డ్ కంటెంట్ డెలివరీ అప్పుడు అంటే లెసన్ జరుగుతూ ఉన్నప్పుడు వింటున్నాడా లేదా, అదొక్క ఫోకస్ వాళ్ళు చేయగలిగితే, వినట్లేదు అని అర్థమైనప్పుడు అంటే కంటెంట్ రిసీవ్ చేసుకోవట్లేదు అని మనకు తెలిసినప్పుడు ఎందుకు అని టీచర్ ఆగి ఆలోచించి అబ్జర్వ్ చేసి ఫైండ్ అవుట్ చేయగలిగితే ఆ ప్రవర్తనని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఒక యాక్టివ్గా ఉండే స్టూడెంట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ లెస్ యాక్టివ్ అయిపోవడం,
స్కూల్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం, యాబ్సెంటిజం ఎక్కువ ఉంటుంది. సో స్కూల్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపించరు వాళ్ళు. అలాగే ఇన్ కేస్ స్కూల్కి వచ్చినా కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవి చాలా తక్కువగా ఉంటాయి. అంటే కంటెంట్ డెలివరీ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయరు. సో ఆబ్వియస్లీ కాన్సన్ట్రేట్ చేయకపోతే అకాడమిక్ స్కోర్స్ అనేవి లో అవుతాయి. సో వాళ్ళు రెగ్యులర్గా రాకపోవచ్చు, వచ్చినా కాన్సన్ట్రేషన్ లేకపోవచ్చు. ఆబ్వియస్లీ కాన్సన్ట్రేషన్ లేదు అంటే అకాడమిక్ స్కోర్ ప్రోగ్రెస్ డిక్లైన్ అవుతూ ఉంటుంది. అలాగే ఇంటరాక్షన్స్ విత్ ద పీర్ గ్రూప్. సో వాళ్ళు లోన్లీగా ఫీల్ అయ్యి లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నప్పుడు ఎక్కువగా పీర్ గ్రూప్తో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ఇష్టపడరు. సో ఇటువంటి చేంజెస్ కనుక, ఇలాంటి బిహేవియరల్ చేంజెస్ కనుక టీచర్ ఐడెంటిఫై చేస్తే ఈజీగా మనం ఆ స్టూడెంట్ని గైడ్ చేయొచ్చు. ఇప్పుడు పిల్లల్లో ఈ సమస్య ఉందని తల్లిదండ్రులు ఎలా గుర్తించాలి అంటారు? తల్లిదండ్రులు కూడా ఇలాంటి అంశాలేమో ఒక టీచర్ ఎలా అయితే అబ్జర్వ్ చేసి ఇవన్నీ గుర్తించగలిగారో, ఈ చేంజెస్ నోటీస్ చేయగలిగారో, ద సేమ్ విత్ ద పేరెంట్. ఇంటి దగ్గర పేరెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్తో టైం స్పెండ్ చేయగలగాలి, రైట్? సో పేరెంట్స్ ఇద్దరు ఆబ్వియస్లీ బిజీగా ఉండి ట్యూషన్కి ఈవినింగ్ వాళ్ళు కొద్ది టైం, ఇంట్లో ఉన్న కొద్ది టైం కూడా ట్యూషన్కి పంపించడం, లేదు అంటే గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదలడం. సో ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళ చైల్డ్ని వాళ్ళు అబ్జర్వ్ చేయలేరు ఆబ్వియస్లీ. సో పేరెంట్ కనుక వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఈరోజు ఏం జరిగింది, లేదంటే ఇంట్లో అతని బిహేవియర్ ఎలా ఉంది, చైల్డ్ బిహేవియర్ ఎలా ఉంది ఇంట్లో, పేరెంట్స్ని రెస్పెక్ట్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం కానివ్వండి, లేదు ఇంట్లో రెస్పాన్సిబుల్ చైల్డ్గా ఉండడం, అంటే తన పనులు తను చేసుకోవడం, బాధ్యతగా ఉండడం. సో ఇలాంటివన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా? జనరల్గా పేరెంట్స్ వాళ్ళతో సమయం వెచ్చించగలిగితే ఇలాంటివి ఈజీగా మనం అబ్జర్వ్ చేస్తాం. మన పిల్లవాడు యాక్టివ్గా ఉన్నాడా లేదా, మనతో ఇంటరాక్షన్ కరెక్ట్గా ఉందా లేదా, ఫ్యామిలీ రిలేషన్స్ మెయింటైన్ చేయగలుగుతున్నాడా లేదా, ఇంట్లో ఒక చైల్డ్గా బాధ్యతగా ఉండగలుగుతున్నాడా లేదా అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. సో జనరల్గా ఒక చైల్డ్ కనుక మానసిక ఆరోగ్యం కరెక్ట్గా లేకపోతే వీళ్ళతో కూడా కరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడు, పేరెంట్స్తో కూడా ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడ్డు, వాళ్ళు చెప్పింది రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండడు, అండ్ సమ్ టైమ్స్ అది అగ్రెసివ్నెస్ కూడా చూపిస్తారు వాళ్ళు. సో అంటే పేరెంట్ ఏదైనా సలహా ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉండరు, బ్యాక్ ఆన్సర్స్ ఇవ్వడం, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం. సో అలా యాంగర్ ఇష్యూస్ కూడా వాళ్ళు చూపిస్తారు, రెస్పాన్స్ కరెక్ట్గా ఉండదు, వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు, అండ్ లోన్లీగా ఉండడానికి ఇష్టపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి ఇంటరాక్షన్ లేకుండా లోన్లీగా ఉండడానికి ఇష్టపడతారు. సో ఇలాంటివి వాళ్ళు నోటీస్ చేసినప్పుడు ఈజీగా తీసుకోకుండా కూర్చొని వాళ్ళతో మాట్లాడగలిగితే కొంతవరకు సమస్య తీరుతుంది. లేదు వాళ్ళ పరిధిలో లేదు, ఇంకా సివియర్గా ఉంది అని అనిపించినప్పుడు బెటర్ ఒక కౌన్సిలర్ని కానీ సైకాలజిస్ట్ కానీ వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ మానసిక ఆరోగ్యం అనేది పిల్లల్లో ఏ ఏజ్ నుంచి ఉంటుంది, మనం ఏ ఏజ్లో గమనించవచ్చు? యాక్చువల్గా ఇది ఏజ్ అనేది లిమిటేషన్ ఏం కాదమ్మా, మన రైట్ ఫ్రమ్ ద బర్త్ అప్పుడు మనం నోటీస్ చేయలేకపోవచ్చు. బట్ ఒక స్కూల్ ఏజ్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి మనం గమనించగలుగుతాం. సో అంటే ఒక నార్మల్ చైల్డ్కి ఉన్న బిహేవియర్ చూపిస్తున్నాడా లేదా అని మనం అబ్జర్వ్ చేస్తే ఈజీగా వాళ్ళ మానసిక ఆరోగ్యం ఎలా ఉందనేది మనం గుర్తించగలుగుతాం. భావోద్వేగ దృఢత్వం అంటే ఏంటి మేడం అసలు? భావోద్వేగ దృఢత్వం అనేది ఎలా చెప్పొచ్చు అంటే ఎమోషన్స్ అందరికీ కామనే. భావోద్వేగాలు అనేది ప్రతి మనిషికి సహజంగానే ఉంటాయి. సో అది ఎంతవరకు మనం కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ దిస్ మూమెంట్, నాకు కోపం వచ్చింది. సో ఈ పొజిషన్ ఏంటి, నేనున్న ఎన్వైరన్మెంట్ ఏంటి, ఇప్పుడు నేను ఎలా బిహేవ్ చేయాలి అనేది నాకు తెలిస్తే కోపం వచ్చినా కూడా మీ మీదే కోపం వచ్చింది అనుకున్నాం. సో ఆ కోపం వచ్చినా కూడా ఏంటంటే చూపించను, బికాస్ ఇది రైట్ ప్లేస్ కాదు, రైట్ ఎన్వైరన్మెంట్ కాదు. సో కోపం వచ్చినా అది డిఫరెంట్ వేస్లో చూపించకుండా ఈ మూమెంట్ అయిపోయిన తర్వాత, ఓకే ఈ పర్టికులర్ పార్ట్ అయిపోయింది, ఈ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత ఎందుకు కోపం వచ్చింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఈజీగా. బట్ అందరికీ అలా ఉంటుందా? మనం జనరల్గా చూస్తూ ఉంటాం, క్లాస్లో మేము చాలామందిని చూస్తూ ఉంటాం, కోపం వచ్చింది అంటే ఇమీడియట్గా పక్కన వాళ్ళని తిట్టడం అయినా అయి ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు కొట్టడం అయినా అయి ఉండొచ్చు. ఈవెన్ మన ఇంట్లో కూడా చూస్తాం, మనకి చిన్నపిల్లల మీద, మన పిల్లల మీద మనకు కోపం వచ్చినప్పుడు కూడా
ఒక దెబ్బ వేయడానికి మనం రెడీగానే ఉంటాం. సో మన ఫీలింగ్స్, అది కోపం ఒక ఎగ్జాంపుల్గా చెప్పు, అది కోపం అయి ఉండొచ్చు, ఇంకేదైనా సరే, ఏ ఎమోషన్ అయినా సరే దాన్ని ఎంతవరకు వ్యక్తపరచాలి, ఎక్కడ వ్యక్తపరచాలి, ఎలా వ్యక్తపరచాలి, ఈ 3 గనక మన కంట్రోల్లో ఉంటే మనం దృఢంగా ఉన్నట్టే, మన భావోద్వేగాలు దృఢంగా ఉన్నట్టే. విద్యార్థులకు అసలు ఆత్మవిశ్వాసం అనేది ఎందుకు అవసరం అంటారు? ఆత్మవిశ్వాసం అనేది విద్యార్థులకే కాదమ్మా, మన ప్రతి ఒక్క మనిషికి అవసరమే. పర్టికులర్గా మనం విద్యార్థుల విషయంలో చూసుకుంటే ఆత్మవిశ్వాసం ఉన్న స్టూడెంట్ మనకి ప్రోగ్రెస్ ఎప్పుడూ కూడా ప్రోగ్రెస్ పాజిటివ్గా ఉంటుంది, సక్సెస్ వైపు వెళ్తుంది. సో చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే క్లాస్లో ఒక టీచర్ ఏదైనా ఒక కాంపిటీషన్ అనౌన్స్ చేశారు. అది స్పోర్ట్స్ అవ్వచ్చు, లేదా ఒక ఎస్సే రైటింగ్ అవ్వచ్చు, లేదంటే ఒక స్టోరీ టెల్లింగ్ కావచ్చు, ఒక కాంపిటీషన్ అనౌన్స్ చేశారు. సో కాన్ఫిడెన్స్ హై లెవెల్స్లో ఉన్నవాళ్ళు, సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నవాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళ ఆలోచన, ఓకే ఈ కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేయాలి, ప్రైజ్ తెచ్చుకోవాలి, లేదంటే మంచిగా పర్ఫార్మెన్స్ చేయాలి అనేది వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగున్నప్పుడు. సో అదే కాన్ఫిడెన్స్ లేని స్టూడెంట్ ఎలా ఆలోచిస్తారు, కాంపిటీషన్ అని మనం చెప్తాం, బట్ వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, నాకు ఏమీ రాదులే, నేను ఇది చెయ్యలేను, సో నేను పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాగూ నేను చేయలేను కాబట్టి పార్టిసిపేట్ చేయొద్దు. సో ఈ ఆలోచన విధానం. సో ఏ ఆలోచన విధానం కరెక్ట్? కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటున్నారు, ఒక్కోసారి ఆ పార్టిసిపేట్ చేయాలి అని థాట్ వచ్చినప్పుడు దానికోసం ఏమేమి నేను సిద్ధం చేసుకోవాలని ఆలోచిస్తారు, ప్రిపేర్ అవుతారు, పార్టిసిపేట్ చేస్తారు. సో అది సక్సెస్ వైపే కదా వెళ్తుంది, వాళ్ళ సామర్థ్యాల్ని ప్రదర్శించగలుగుతారు. సో డెఫినెట్గా కాన్ఫిడెన్స్ అనేది అవసరం, ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్. సో అది అకాడమిక్ ప్రోగ్రెస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. పాఠశాలలో మానసిక భద్రత అంటే అసలు ఏంటి మేడం? మానసిక భద్రత అది పాఠశాల పరంగా ఆలోచిస్తే ఒక క్లాస్ రూమ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సిచ్యువేషన్ తీసుకుంటే టీచర్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఓకే నాకు అది రాలేదు, ఒక పాయింట్ నాకు అర్థం కాలేదు, అది రీచ్ అవుట్ అవడానికి, ఆ పాయింట్ని క్లారిటీగా తెలుసుకోవడానికి నేను లేచి క్వశ్చన్ అడిగాను. ఇది ఒక సిచ్యువేషన్ మనం తీసుకుంటే, నేను లేచి క్వశ్చన్ అడిగినప్పుడు ఎగ్జాంపుల్ ఆ టీచర్ కనుక నీకు ఇది కూడా అర్థం కాలేదా, ఇది కూడా తెలియదా అనే ఒక రివర్స్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఆ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది ఆ చైల్డ్ది. సో ఇంకొకసారి లెసన్ అర్థం కాకపోయినా లేచి నిలబడి క్వశ్చన్ అడగడానికి ఇష్టపడరు. సో అక్కడ సేఫ్టీ అవసరమే కదా. సో మన ఎమోషన్స్ని అది కించపరిచే విధంగా ఉండకూడదు. ద సేమ్ థింగ్ ఎప్పుడు టీచర్ అనే కాదు, అందరు టీచర్స్ ఇలా చేస్తారని కూడా కాదు. సిచ్యువేషన్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అవ్వచ్చు, ఇతను లేచి క్వశ్చన్ అడిగినప్పుడు తన బెంచ్ మేట్ కానీ క్లాస్మేట్ కానీ నవ్వడము, ఏదైనా కామెంట్ చేయడము, అరే నీకు ఇది కూడా తెలియదా అని టీజ్ చేయడము. సో అలాంటివి జరిగినప్పుడు కూడా డెఫినెట్గా వీళ్ళ ఎస్టీమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది. సో అక్కడ కూడా మనకు సేఫ్టీ అవసరం. నాట్ ఓన్లీ అకాడమిక్స్, ఇది క్వశ్చన్స్ అనే కాదు, జనరల్గా మనం స్టూడెంట్స్ ఇంటరాక్షన్స్ చూస్తున్నప్పుడు తను లావుగా ఉన్నాడనో, లేకపోతే డార్క్ స్కిన్ ఉందనో, ఇంకా నీ బిహేవియర్ కరెక్ట్గా లేదనో, సంథింగ్ ఇలాంటివి ఏదైనా విషయాల మీద వాళ్ళు టీజ్ చేయడం, బుల్లింగ్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉన్నప్పుడు ఒక చైల్డ్ ఇలా డిస్టర్బ్డ్ ఎన్వైరన్మెంట్లో ఉంటే, సేఫ్టీ లేకుంటే స్టడీస్ మీద ఎలా కాన్సన్ట్రేట్ చేస్తాడు? డెఫినెట్గా స్టడీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో స్కూల్స్లో సైకలాజికల్ వెల్బీయింగ్, స్టూడెంట్ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చెప్పిన అంశాల్లో మేడం, తల్లిదండ్రులు కూడా మా పిల్లలు ఫస్ట్ రావాలి ఈ థాట్స్ ఎక్కువ ఉంటాయి. స్కూల్ మేనేజ్మెంట్కి మా స్కూల్ పేరు రావాలి అని, ఇది పిల్లలకి చాలా ప్రెజర్ అయిపోతుంది. అది కూడా మానసిక ఒత్తిడికి ఒక కారణం అంటే డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చైల్డ్ కూడా ప్రతి పేరెంట్ మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా, వాళ్ళు స్కూల్లో జాయిన్ చేస్తున్నారంటేనే వాళ్ళ ఎయిమ్ డిసైడ్ చేసుకుని ఉంటారు. మోస్ట్లీ ఐఐటి అనో, లైక్ ఐఐటిలో అడ్మిషన్, మెయిన్ ఇంజనీరింగ్ అనో, మెడిసిన్ అనో ఒక గోల్ అయితే పేరెంట్స్ ఫిక్స్ చేసుకుంటారమ్మా. మోస్ట్లీ 85% పేరెంట్స్ వాళ్ళ గోల్ వాళ్ళే ఫిక్స్ చేసుకుంటారు చైల్డ్ కోసం. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది అలాంటి సిచ్యువేషన్స్లో, ప్రతిసారి హై స్కోర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. హై స్కోర్స్ డెఫినెట్గా ఏ గ్రేడ్ అయితే ఏ గ్రేడే ఉండాలి, 100కి 100 వచ్చేయాలి. సో అది చాలా కామన్. అండ్ ఈవెన్ స్కూల్స్ అంటారా, డెఫినెట్గా మన దగ్గర చదివిన పిల్లలందరూ మంచి స్కోర్స్తో పాస్ అవుట్ అవ్వాలి,
గుడ్ స్టాండర్డ్స్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడం అనేది సర్వసాధారణం. కాకపోతే మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళ ఎయిమ్స్ అండ్ గోల్స్, పేరెంట్స్ ఎయిమ్స్ అండ్ గోల్స్ కానీ లేదంటే స్కూల్స్ ఎయిమ్స్ అండ్ గోల్స్ కానీ స్టూడెంట్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో స్టూడెంట్కి ఆ స్టాండర్డ్ ఉందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే క్లాస్లో ఉన్న 30 మెంబర్స్ ఆర్ 20-25 మెంబర్స్ ఒకే స్టాండర్డ్, ఒకే అకాడమిక్ స్టాండర్డ్ ఉండదు, ఒకే ఎబిలిటీస్ ఉండవు. సో వాళ్ళు ఎంతవరకు గ్రాస్ప్ చేసుకోగలుగుతున్నారు, ఎంతవరకు ప్రజెంట్ చేయగలుగుతున్నారు, సో అది బియాండ్ దేర్ లిమిట్స్ అయితే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది అటు పేరెంట్స్ అర్థం చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం స్కూల్ మేనేజ్మెంట్ ఆర్ టీచర్స్ కూడా అర్థం చేసుకోవాలి. లేదు అంటే డెఫినెట్గా అది ప్రెషరే వాళ్ళకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ ఇచ్చారు మీకు, దాన్ని చక్కగా పీసెస్ కట్ చేసి ఒక్కొక్క పీస్ ఇస్తే మీరు ఈజీగా తినగలుగుతారు. లేదు యాపిల్ అంతా ఒకేసారి తిను అంటే మీరు మింగగలుగుతారా? సేమ్ విత్ ద చైల్డ్. అతను తీసుకోలేని లిమిట్కి మించి మనం చదువు అని ప్రెషరైజ్ చేసి నీకు 100కి రావాలి అంటే డెఫినెట్గా అది ఒత్తిడి. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో స్టూడెంట్స్ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏమంటారు? మెయిన్గా ఏంటంటే ఒక ఫియర్ డెవలప్ అయిపోతుంది వాళ్ళకి. సో మీ గోల్ ఇంపోజ్ చేస్తున్నారు, 100 తెచ్చుకోవాలనేది మీ గోల్. సో ఆ గోల్ని మీరు చైల్డ్ మీద ఇంపోజ్ చేస్తున్నారు, వేరే చైల్డ్కి అంత కెపాసిటీ లేదు, అంత ఎబిలిటీ లేదు, రైట్? సో ఆ టైంలో ఏమవుతుంది, ఫియర్, ఆబ్వియస్లీ ఫియర్ అనేది డెవలప్ అవుతుంది. దట్ లీడ్స్ టు యాంగ్జైటీ. సో ప్రతిరోజు స్కూల్కి వెళ్ళడం అనేది వాళ్ళకు ఒక పెద్ద టాస్క్ లాగా తయారవుతుంది. సో వెళ్ళాలి, నేను ఇది చెయ్యాలి, ఇది కష్టంగా ఉంది, ఇది చేయలేకపోతే నా పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారు, టీచర్స్ ఏమనుకుంటారు నా గురించి, ఫ్రెండ్స్ ఎలా కామెంట్ చేస్తారు. సో ఇన్ని రకాల ఆలోచనలతో స్కూల్కి వెళ్తారు వాళ్ళు. సో అంత ఒత్తిడితో వెళ్ళిన స్టూడెంట్ ఏకాగ్రత ఎలా ఉంటుంది క్లాస్లో? భయమే ఉంటుంది. సో భయం, ఒత్తిడి కొంతవరకు అవసరమే. ఇప్పుడు మనం ఒత్తిడి చేయకపోతే అసలు పట్టించుకొని పిల్లలు ఉంటారు, అసలు చదవని పిల్లలు ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం కొంతవరకు ఒత్తిడి అవసరమే. అది బియాండ్ లిమిట్స్ వెళితే ఇట్ లీడ్స్ టు యాంగ్జైటీ, ఎస్పెషల్లీ దట్ ఫియర్. ఆ స్కూల్ అంటేనే ఒక ఫోబియాగా వచ్చేస్తుంది వాళ్ళకి. సో వాళ్ళని మౌల్డ్ చేయడం అనేది అగైన్ అ బిగ్ ప్రాసెస్. ఇప్పుడు స్కూల్లో కూడా మనోవిజ్ఞాన నిపుణుడు ఉంటాడు, వాళ్ళ పాత్ర ఎలా ఉంటుంది మేడం? అంటే వాళ్ళు ఎలా పిల్లల్ని మోటివేట్ చేయాలంటారు? ఎస్ మా, గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఇప్పుడు మనకున్న ఆల్మోస్ట్ ఆల్ స్కూల్స్ కూడా అపాయింట్ చేస్తున్నారు, ఒక సైకాలజిస్ట్ కానివ్వండి, ఒక కౌన్సిలర్ కానివ్వండి అపాయింట్ చేస్తున్నారు. సో ఎట్లా వీళ్ళు ఎలా స్టూడెంట్ సేఫ్టీ తీసుకోగలరు, మెంటల్ హెల్త్ని ఎలా కేర్ చేసుకోగలరు అంటే యూజువల్గా టీచర్స్ అయితే వాళ్ళ ఫోకస్ అకాడమిక్స్ మీద ఉంటుంది. మీరు చెప్పినట్టు మనం రోజు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ బిహేవియరల్ ఇష్యూస్ మనకు తెలుస్తాయి. సో ఎక్కువ వాళ్ళకి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయా, అకాడమిక్స్లో లో ఉన్నారా, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉందా. సో ఇలాంటివన్నీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ ఉన్నాడు, యాంగర్ ఇష్యూసే మాట్లాడుకుంటున్నాం మనం, ఎందుకంటే స్టూడెంట్ జనరల్గా చూసేది యాంగర్ ఇష్యూస్. సో ఆ యాంగర్ ఇష్యూస్ రీజన్ ఏంటి అనేది కనిపెట్టాలి ముందు. ఎందుకు ఆ చైల్డ్ అంత అగ్రెసివ్గా ఉంటున్నాడు, అది కామన్ బిహేవియర్ కాదు. సో ఆ యాంగర్ ఇష్యూస్ ఉండడం వల్ల ఏమవుతుంది, ప్రతిరోజు క్లాస్లో గొడవలు, స్టూడెంట్స్తో గొడవలు, ఫ్రెండ్స్తో గొడవలు. సో లేదు ఆ గొడవలు తీసుకెళ్ళి టీచర్స్తో కంప్లైంట్స్, ఆ గొడవలు తీసుకెళ్ళి ఇంట్లో పేరెంట్స్కి కంప్లైంట్స్. సో ఇదంతా చైన్ లింక్, ఒకళ్ళనొకళ్ళు ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది, డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. సో ఒక సైకాలజిస్ట్ కానీ ఒక కౌన్సిలర్ కానీ స్కూల్లో అవైలబుల్గా ఉంటే ఈ యాంగర్ ఇష్యూస్కి రీజన్ ఏంటి, మనం ఎప్పుడైనా రూట్ కాజ్ దగ్గరికి వెళ్ళాలి. ఆ మూమెంట్ ఆ సిచ్యువేషన్ ఎఫెక్ట్ చేయడం కాదు, సిచ్యువేషనల్ ఎఫెక్ట్ ఎలాగూ ఉంటుంది, బట్ రూట్ కాజ్ ఏంటి. సో ఆ చైల్డ్ హెరిడిటరీగా ఏదైనా ఫ్యాక్టర్ ఉందా. సో జనరల్గా యాంగర్ ఇష్యూస్ అనేవి ఇట్స్ నాట్ దట్ ఎఫెక్టివ్ బై హెరిడిటరీ, వాళ్ళ ఎన్వైర్న్మెంట్. సో ఇంటి దగ్గర ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది, ఎవరినైనా చూసి నేర్చుకుంటున్నాడా ప్రతిదీ ఇలా ఎక్స్ప్రెస్ చేయడం, లైక్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఇలాంటి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, లేదు అలాంటి యాంగర్ ఇష్యూస్ బిహేవియర్ చూసి ఓకే దీన్ని ఇలాగే ఎక్స్ప్రెస్ చేయాలని నేర్చుకుంటున్నాడా, లేదంటే ఆయనకి అంత ట్రబుల్ చేసే ఫ్యాక్టర్ ఏముంది. సో చైల్డ్ని మనం పిలిచి అసలు నీ ఇది ఏంటి, ప్రాబ్లం ఏంటి అని మనం వినగలిగితే చాలా విషయాలు వాళ్ళ దగ్గర నుంచి మనకు తెలుస్తాయి. సో రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు మనం గైడ్ చేసుకోవాలి. సామాజిక భావోద్వేగ అభ్యాసం అంటే ఏంటి మేడం అసలు?
సామాజిక భావోద్వేగి. ఇక్కడ సామాజిక అనేది అంటే లైక్ ఏ హ్యూమన్ బీయింగ్ తీసుకున్నా లోన్లీగా ఉండం, మనం ఎక్కడ ఐసోలేటెడ్గా ఉండం. వీఆర్ ద పార్ట్ ఆఫ్ సొసైటీ, రైట్? సో ఇక్కడ సోషల్ బిహేవియర్ అనేది తీసుకుంటే ఒక చైల్డ్ పర్స్పెక్టివ్లో మనం ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్స్ గురించి ఆలోచిస్తాం. సో అది ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్. వన్స్ ద చైల్డ్ స్టెప్స్ అవుట్ ఆఫ్ ది హౌస్, ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఎక్కడికి వెళ్తున్నాడు? స్కూల్. సో స్కూల్లో తన క్లాస్లో మిగిలిన చిల్డ్రన్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఆ సోషల్ ఇంటరాక్షన్స్ అనేవి హౌ వెల్ దే ఆర్, ఎంత బాగా తను అవి రెస్పాన్సిబుల్గా యాక్సెప్ట్ చేయగలుగుతున్నాడు, మిగిలిన పీపుల్ని, మిగిలిన వాళ్ళ క్లాస్లో ఎంత బాగా యాక్సెప్ట్ చేయగలుగుతున్నాడు, వాళ్ళ ఫీలింగ్స్ని ఎంతవరకు రెస్పెక్ట్ చేయగలుగుతున్నాడు, అండ్ తిన సైడ్ నుంచి తన భావాల్ని ఎలా వ్యక్తీకరించగలుగుతున్నాడు అవతల వ్యక్తికి. సో మనం యాంగ్రీ ఇష్యూసే మాట్లాడుకుంటే మరలా అదే పాయింట్కి వస్తున్నాం. ఒక చైల్డ్ సోషలాజికల్ బిహేవియర్ కనుక కరెక్ట్గా లేకపోతే ఎవరితోనూ కోఆపరేటివ్గా ఉండలేడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ డే స్కూల్కి రాలేదు, తను ఒక నోట్స్ మిస్ అయ్యాడు, స్టూడెంట్ వేరే చైల్డ్ దగ్గర తీసుకోవాలి. సో ఈయన యాంగర్ ఇష్యూస్ ఉండి మంచి ఇంట్రాక్షన్స్ మెయింటైన్ చేయకపోతే ఎవరు అతనికి హెల్ప్ చేస్తారు? జనరల్ చిన్న విషయం అది. సో అలాంటిదే ప్రతి విషయంలోనూ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ లెర్నింగ్ అనేది ఎలా చూసి పేర్ గ్రూప్ నుంచి చూసి నేర్చుకుంటూ ఉంటాడు. సో ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం, ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయగలటం ఇన్ ద ప్రాపర్ వే. సో వీటి ద్వారా చైల్డ్ చాలా నేర్చుకోగలుగుతాడు, మిగిలిన వాళ్ళు అబ్జర్వ్ చేసి కూడా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. విద్యార్థుల యొక్క ప్రాబ్లమ్స్ కానీ స్కూల్లో ఇటు ఇంట్లో కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇది ఇవాల్టి మనోనేత్రం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి YK TV నెట్వర్క్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.